శివపురాణం. పరదేవతను గురించి తపస్సు చేసి ఆమె తమ కుమార్తెగా పుట్టేటట్టు వరం పొందమని మేనకా హిమవంతులకు చెప్పి బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు వింధ్యపర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్న మహాదేవిని స్తోత్రం చేశారు. కాంతులు అన్ని దిశలా విరజిమ్మే కిరీటం ధరించి 1000 చేతులతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి పరదేవత వారి ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు బ్రహ్మాదులు ఆమెతో, తల్లి, నువ్వు దక్షుడి కుమార్తెగా జన్మించి సత్య అనే పేరుతో శివుణ్ణి వివాహమాడి దక్షుడి మీద కోపంతో సతీదేహాన్ని విడిచేశావు. సతీవియోగంతో విరక్తుడై శివుడు తపస్సులో మునిగిపోయాడు. అందుచేత తారకాసురుడు మొదలైన వాళ్ళు యథేచ్ఛగా లోకాలను పీడిస్తున్నారు. కనుక ఇప్పుడు నువ్వు మేనకా హిమవంతుల కడుపున పార్వతిగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి లోకాలను కాపాడాలి అన్నారు. మహాదేవి బ్రహ్మ విష్ణు మహేంద్రుల కోరిక తీర్చుతానని మాట ఇచ్చి అంతర్హితురాలైంది. ఈ లోపల మేనకా హిమవంతులు బ్రహ్మ మొదలైన వారి హితాన్ని అనుసరించి వారు సూచించిన విధంగా తపోనియమం దాల్చి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించి 27 వారాల పాటు అమిత భక్తితో పరదేవతను పూజించారు. పరదేవత సంతోషించి వారి ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అప్పుడు మేనకా హిమవంతులు, తల్లి, నీ మూలంగా మేము తరించాం. మాకు బల శౌర్య గుణాఢ్యులైన 100 మంది కొడుకులను ప్రసాదించి మా గర్భవాసాన కుమార్తెగా పుట్టి లోకరక్షణార్థం శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించు అని కోరారు. పరదేవత వారి కోరికలు తీరుస్తానని వరమిచ్చి అంతర్ధానమైంది. మేనకా హిమవంతులు తమ ఇంటికి తిరిగిపోయి సుఖంగా ఉన్నారు. కాలక్రమాన మేనక గర్భవతి అయి 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో మైనాకుడు అనే కొడుకును కన్నది. అతని తరువాత వరుసగా మరీ 99 మంది కొడుకులు కలిగారు. వారి తర్వాత మేనక తిరిగి గర్భం దాల్చి 9 మాసాల 15 రోజులకు ఆరుద్ర నక్షత్రం గల చైత్ర శుద్ధ నవమి నాడు పార్వతిని కన్నది. ఆ సమయంలో దిక్కులు వెలిగాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. బ్రహ్మ విష్ణు దేవేంద్రుడు మొదలైన వారు పరదేవతను స్తోత్రం చేశారు. పార్వతి పుట్టడం నీలకాంతి గల శరీరఛాయతోనూ 4 చేతులతోనూ లలాట నేత్రంతోనూ కాళిక ఆకారంతో పుట్టింది. అది చూసి మేనక ఆమెను మామూలు మానవ శిశువు రూపం ధరించమని ప్రార్థించింది. అప్పుడు ఆమె మామూలు శిశువుగా మారి ఏడవనారంభించింది. తనకు కుమార్తె కలిగిందన్న వార్త విని హిమవంతుడు పరమానంద భరితుడై పురోహితులను బ్రాహ్మణులను వెంటబెట్టుకుని పురిటింటికి వచ్చి పచ్చకర్పూరపు దీపాలు వెలిగింపజేసి కస్తూరి జలం చల్లించి నృత్యగానాలు ఏర్పాటు చేసి బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం చేయించి వారికి ధనము ధాన్యము బంగారు ఆభరణాలు పట్టు పీతాంబరాలు ఇచ్చి కొడుకులతోనూ కూతురుతోనూ సుఖంగా జీవించసాగాడు. పార్వతి క్రమంగా పెరిగి పెద్దదవుతున్నది. ఆమె చిలికత్తెలతో ఆడేది. మదించిన సింహాలను ఎక్కి కొండలన్నీ తిరిగేది. గుహలలోనూ ఇసుక తిన్నెళ్ల మీద దాగుడుమూతలాడేది. తాను తల్లి అయినట్టు, తన చెలికత్తెలు పిల్లలైనట్టు వాళ్లకు పళ్ళు పంచిపెట్టేది. బంతులతో ఆడేటప్పుడు ఒక బంతిని తన స్నేహితురాళ్లకు చూపి, ఇది బ్రహ్మాండం, దీన్ని నేను ఇలా ఆడిస్తాను అనేది. బొమ్మలతో ఆడేటప్పుడు వాటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని పేరు పెట్టి, నేను వీళ్ళని ఆడిస్తున్నాను అనేది. బొమ్మరిల్లు కడుతూ తాను బ్రహ్మనని, దాన్ని కాపాడుతూ తాను విష్ణువునని, దాన్ని కూలదోస్తూ తాను మహేశ్వరుని అనేది. ఈ విధంగా పార్వతి బాల్యం వెళ్ళబుచ్చి విద్యాభ్యాసం ప్రారంభించి సకల విద్యలు నేర్చుకున్నది. ఆమె అస్తమానము పరమేశ్వర ధ్యానం చేస్తూ సామగానంతో స్తుతి చేస్తూ నిత్య సంతోషిగా కాలం గడిపేది. అలాంటి సమయంలో చెలికత్తెలు పార్వతి అని పిలిస్తే పలికేది కాదు. శివాణి అని పిలిస్తే వెంటనే పలికేది. ఎప్పుడూ సింహాన్ని ఎక్కి తిరిగేది. అలా తిరిగేటప్పుడు ఒక్కోసారి ఆమె చేతిలో విల్లు, బాణాలు, శూలము మొదలైన ఆయుధాలు కనిపించేవి. ఆమె మరొక వాహనాన్ని ఎక్కడం కానీ ఇతర ఆయుధాలు ధరించడం కానీ ఎన్నడూ చేయలేదు. ఒక్కొక్కప్పుడు వీణ వాయిస్తూ ఆనందించేది. విద్యాధరులను మించి పాడేది, నృత్యం చేసేది. శివుడి రూపం చిత్రించి తన చిలికత్తెలకు చూపేది. ఇలా ఉండగా ఒకనాడు నారదముని హిమవంతుడిని చూడ్డానికి వచ్చాడు. హిమవంతుడు నారదుడికి ఎదురు వెళ్ళి పూజించి తీసుకువచ్చి కూర్చోబెట్టి పార్వతిని పిలిపించి ఆమె చేత నారదుడికి నమస్కారం పెట్టించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఈ పిల్లకు ఎలాంటి భర్త వస్తాడో చూడండి అన్నాడు. నారదుడు పార్వతి చేతిలో గజ, మత్స్య, అంకుశ, రథ రేఖలు చూసి, నీ కూతురి చేతిలో పరదేవత లక్షణాలున్నాయి.
ఈమె మూలంగా మీకు గొప్ప కీర్తి వస్తుంది. లక్ష్మీ సరస్వతులతో సమమైన గౌరవ పూజలు ఈమెకు జరుగుతాయి. ఈమెకు తగిన భర్త శివుడే. అందుచేత ఎలాంటి ఆలోచనలు పెట్టక ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేసేయండి అన్నాడు. నారదుడు వెళ్ళిపోయాక హిమవంతుడు మేనకతో, మనం శివుడికి భార్య కాగల కుమార్తెను ప్రసాదించమని పరదేవతను ప్రార్థించాం. దానికి నారదుడు ఇప్పుడు మనకు చెప్పిపోయిన దానికి సరిపోయింది అన్నాడు. మేనక సంతోషించి, మన కుమార్తెకు పెళ్ళీడు వచ్చింది, అందుచేత ఇక ఆలస్యం లేకుండా పెళ్లి ప్రయత్నం చేయండి అంది. శివుడు సతిపోయాక ఆమె శరీరాన్ని మూపున వేసుకుని ప్రపంచమంతా తిరుగుతూ గంగాసాగర సంగమం వద్ద కాళీఘట్టంలో నృత్యం చేస్తూ ఉండగా విష్ణువు తన మాయచేత సతిని కాళీ రూపంలో అక్కడ స్థాపన చేయించి శివుడికి జ్ఞానం ఉపదేశించాట. అప్పుడు శివుడు వైరాగ్యం పొంది వీరాసనం వేసుకుని తపస్సులో లీనమైపోయాడు. అయితే శివుడు భక్తవత్సలుడు, తపస్సుతో ఆయనను సాధించవచ్చు. అందుచేత మనం పార్వతి చేత శివుణ్ణి గురించి తపస్సు చేయిద్దాం అని హిమవంతుడు మేనకతో అన్నాడు. ఆ ప్రకారమే ఆ తల్లిదండ్రులు పార్వతిని శివుణ్ణి గురించి తపస్సు చేయమని నియమించారు. తర్వాత మేనకా హిమవంతులు పార్వతీ సమేతులై శివుడు తపస్సు చేసుకుంటున్న కైలాసానికి వెళ్లారు. ఆయన చుట్టూ గణాధిపతులు ఆయుధాలు ధరించి నిలిచి ఉన్నారు. కొందరు శివుడి సపర్యలు చూస్తున్నారు. హిమవంతుడు శివుడి సమీపానికి వెళ్ళడానికి రుద్రగణాల వాళ్ళు అనుమతించారు. హిమవంతుడు భార్యాసహితంగా శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి పూలు, చందనము మొదలైనవి సమర్పించి చేతులు జోడించుకుని నిలబడ్డాడు. శివుడు కళ్ళు తెరిచి చూసి, హిమవంతుడా, నువ్వు మహాపవిత్రుడవు, అందుచేతనే నీకు చెందిన ఈ కైలాస శిఖరాన తపస్సు చేసుకుంటున్నాను అన్నాడు. మహాత్మా, నువ్విక్కడ తపస్సు చేసుకోవడం నా భాగ్యం. ఇక్కడ తపస్సు చేసుకుంటున్న నీకు ఎలాంటి విఘ్నము కలగకుండా నేను చూస్తూనే ఉన్నాను అన్నాడు హిమవంతుడు. శివుడు సంతోషించి హిమవంతుణ్ణి ఏదన్నా వరం కోరుకోమన్నాడు. నా కుమార్తె పార్వతి నీకు పరిచర్యలు చేయడానికి ఉత్సాహపడుతోంది, ఆమె అలా చేయడానికి అనుమతించు అన్నాడు హిమవంతుడు. తపస్సు చేసుకునే వారికి స్త్రీల పరిచర్యలు తగవు, కావాలంటే నువ్వొచ్చి పరిచర్యలు చేసి వెళ్తూ ఉండు అన్నాడు శివుడు. నా కుమార్తె కన్యక మహాదేవి వరాన పుట్టింది. నీ వంటి విరాగికి ఆమె వల్ల తపోభంగం ఎలా కలుగుతుంది? నా కోరికను మన్నించి నా కుమార్తె పరిచర్యలు స్వీకరించు అన్నాడు హిమవంతుడు. శివుడు సరేనన్నాడు. సతీదేవి పోయాక శివుడు కైలాస పర్వతానికి వచ్చి తపస్సు ప్రారంభించిన తర్వాత ఒకసారి శివుడి తపస్సు యొక్క వేడికి ఆయన నుదుటి నుంచి ఒక చెమట బిందువు భూమి మీద పడింది. అప్పుడు ఆ బిందువు నుంచి ఒక కుమారుడు పుట్టాడు. అతను ఆజానుబాహువు, ఎర్రని శరీర ఛాయ గలవాడు, స్థూలకాయుడు. భూదేవి ఆ కుమారుణ్ణి ఎత్తుకుని వచ్చి శివుడికి చూపింది. శివుడు భూదేవిని చూసి, నువ్వు ధన్యురాలవు, నా చెమట నుంచి పుట్టిన ఈ కుమారుడు భౌముడు అనే పేరుతో నీకు కీర్తి తెస్తాడు అన్నాడు. భౌముడు పెరిగి పెద్దవాడై కాశీపట్నం చేరి అక్కడ ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై భౌముడికి గ్రహమండలంలో స్థానం కలిగించాడు. ఆ భౌముడికే కుజుడని, అంగారకుడని పేర్లొచ్చాయి. శివుడు తపస్సు చేసుకునే కాలంలోనే గంగ భూమికి అవతరించింది. భూలోకంలో నీరు లేదని ఋషులు, పితృదేవతలు మొరపెట్టుకోగా బ్రహ్మ తన కమండలంలో నుంచి ఒక నీటి బిందువును వదిలాడు. అది మహాప్రవాహమై భూమికేసి రాసాగింది. దానివల్ల భూలోకానికి కలిగే అపాయం గ్రహించి శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాజూటంలో బంధించి ఒక్క బొట్టును మానస సరోవరంలో వదిలి తిరిగి తపస్సు ప్రారంభించాడు. ఈ సంగతి ఇలా ఉండగా దక్షుడి కుమార్తెలలో ఒకటి అయి కశ్యపుడి రెండో భార్య అయిన దితి హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి కనడము. వాళ్ళు మహాబలవంతులు, క్రూరులు అయి లోకాలన్నిటినీ పీడించడము, విష్ణువు వరాహ నారసింహ అవతారాలు ఎత్తి వారిని చంపడము జరిగింది. పుత్రశోకంతో కుమిలిపోయే దితి కశ్యపుడి అనుగ్రహంతో మళ్లీ గర్భం ధరించింది. తనకు మరొక ప్రబల విరోధి పుట్టబోతాడని భయపడి ఇంద్రుడు ఆమె గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. అయితే కశ్యపుడి అనుగ్రహం చేత పిండఖండాలు చావక దితి కడుపున మరుత్తులుగా పుట్టి ఇంద్రుణ్ణి సేవించడానికి వెళ్ళిపోయారు. దితి నిరాశ చెంది తనకు పుత్రదానం చేయమని కశ్యపుడిని తిరిగి ప్రార్థించింది. బ్రహ్మను గురించి కొంతకాలం తపస్సు చేయమని కశ్యపుడు ఆమెకు సలహా ఇచ్చాడు. దితి అలాగే చేసి అనంతరం కశ్యపుడి అనుగ్రహంతో వజ్రకాయుడైన ఒక కొడుకును కన్నది. వాడి వజ్రకాయం చూసి తల్లిదండ్రులు వాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రకాయుడు పుట్టినప్పుడు ఉల్కాపాతాలు, భూకంపాలు, తుఫానుగాలులు కలిగాయి. దేవతలు భయపడ్డారు. దితి వజ్రాంగుణ్ణి చాలా గారాబంగా పెంచి పెద్దవాడిని చేసి, నాయనా, దేవతలు నాకు ఎంతో శోకం కలిగించారు. వాళ్ళు నీ అన్నలైన హిరణ్యకశిపు, హిరణ్యాక్షులను విష్ణువు చేత చంపించారు. మరుత్తులు నా గర్భంలో ఉండగా
ఇంద్రుడు నా గర్భాన్ని నరికాడు. నువ్వు దేవతల మీద యుద్ధం చేసి నా పగ తీర్చు అన్నది. తల్లి ఇలా అన్న మీదట వజ్రాంగుడు రాక్షస సేనలను చేర్చి రణభేరి వేయించి దేవేంద్రుడి పట్టణాన్ని ముట్టడించి దేవతలను చావగొట్టి దేవేంద్రుడిని బందీగా చేసుకుని స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ వార్త విని పరమానందభరితురాలైంది దితి. దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి తమ అపజయాన్ని గురించి చెప్పుకున్నారు. బ్రహ్మ అంతా విని కశ్యపుడితో సహా వజ్రాంగుడి వద్దకు వెళ్ళి అతనికి మంచి మాటలు చెప్పి ఇంద్రుణ్ణి విడిచిపుచ్చమని, స్వర్గాన్ని దేవతలకు తిరిగి ఇవ్వమని హితబోధ చేశాడు. నేను రాజ్యం కోసము ధనం కోసము దేవతలతో యుద్ధం చేయలేదు. ఈ దేవేంద్రుడు దుర్మార్గుడు. వీడు నా తల్లి మనసు క్షోభపెట్టాడు. ఆమె గర్భాన్ని ఖండాలుగా కోశాడు. వీడు విడిచిపుచ్చదగినవాడు కాదు. అయినా మీరు చెప్పారు గనుక విడిచిపుచ్చుతున్నాను. వీడు నా తల్లిని క్షోభపెట్టకపోతే నా వల్ల క్షోభపడి ఉండడు అన్నాడు వజ్రాంగుడు. ఆ మాటకు బ్రహ్మ ఎంతో సంతోషించి వజ్రాంగుని వరం కోరుకోమన్నాడు. నాకు పరబ్రహ్మ స్వరూపము భూతదయ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. అవి రెండు నాకు అనుగ్రహించండి అన్నాడు వజ్రాంగుడు. బ్రహ్మ మరింత సంతోషించి వరాంగి అనే సౌందర్యవతి అయిన కన్యను వజ్రాంగుడికి భారీగా ఇచ్చి వివాహం చేసి కశ్యపుడు మొదలైన వారితో సహా వెళ్ళిపోయాడు. వజ్రాంగుడు శివభక్తుడై సాత్విక స్వభావుడై తన పట్టణానికి తిరిగి వచ్చి ఈశ్వర పూజ చేస్తూ జీవించసాగాడు. కొంతకాలం గడిచింది. తన భార్య చేసే సేవలకు సంతోషించిన వజ్రాంగుడు వరాంగితో నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. మహాబలపరాక్రమవంతుడు, దేవేంద్రుణ్ణి దేవతలను జయించగలవాడు, ప్రపంచంలో తన కీర్తి శాశ్వతంగా నిలుపుకోగలవాడు అయిన కొడుకు కావాలి అన్నది వరాంగి. భార్య ఇలా అనగానే వజ్రాంగుడు నొచ్చుకున్నాడు. వరాంగి స్త్రీ సహజమైన చపల చిత్తంతో దేవతా విరోధి అయిన కొడుకును కోరింది. అలాంటి వాణ్ణి విష్ణువు ఎంతో కాలం బతకనివ్వడు. అయితే వజ్రాంగుడికి మాట తప్పడం ఇష్టం లేదు. అందుచేత అతను బ్రహ్మను గురించి చాలా కాలం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని వజ్రాంగుడితో అన్నాడు. మహాత్మా, నా భార్య దేవతలను జయించగల కొడుకును కోరుతోంది. ఆమెకు అలాంటి కొడుకు కలిగేలాగా వరం ఇవ్వు అన్నాడు వజ్రాంగుడు. అతను కోరిన వరం ఇచ్చి బ్రహ్మ అంతర్ధానమైనాడు. వజ్రాంగుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యతో ఆమె కోరిక తీరుతుంది అని చెప్పాడు. వజ్రాంగుడు తనకు కొడుకు కలిగేటట్టు బ్రహ్మ వల్ల వరం పొంది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి అతని భార్య అయిన వరాంగి గర్భవతి 10వ మాసంలో ఒకనాటి తెల్లవారుజామున ఒక కొడుకును కన్నది. త్రిలోకశూరుడైన ఆ కొడుకు పుట్టగానే భూమి కంపించింది. అన్ని వైపులా అగ్నిజ్వాలలు లేచాయి. సముద్రాలు పొంగాయి. సుడిగాలి వీచి చెట్లు విరిగిపడ్డాయి. ఇలాంటి ఉత్పాతాలు ఎన్నో చూసి జనం బెదిరిపోయారు. వజ్రాంగుడు వరాంగి తమ కొడుకు తారకుడు అని పేరు పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచసాగారు. తారకుడు నానాటికి బలం పెంచుకుని పర్వతాకారం కలిగి చూపరులకు భయంకరుడుగా తయారయ్యాడు. వరాంగి ఒకనాడు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మను గురించి తపస్సు చేసి 3 లోకాలను జయించేలాగా వరాలు పొందు అని హెచ్చరించింది. తారకుడు సరేనని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మహాదారుణమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు మూలంగా అతనిలో పుట్టిన వేడికి 3 లోకాలు దగ్ధమయ్యేటట్లు కనపడింది. అప్పుడు దేవతలు ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి, మహానుభావ, నువ్వు వెళ్ళి ఆ తారకుడి చేత తపస్సు మాన్పించి లోకాలను కాపాడు అని వేడుకున్నారు. బ్రహ్మ సరస్వతీ సమేతుడై హంసవాహనం మీద తారకుడి వద్దకు వచ్చి, తారక, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరాలు కావాలో కోరుకో అన్నాడు. తారకుడు పరమానందంతో బ్రహ్మకు నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు వరాలిస్తాను అనగానే నా తపస్సు ఫలించింది. నాకు 3 లోకాలను జయించే శక్తిని ఇవ్వు. శివుడి వీర్యాన పుట్టిన వాడి వల్ల తప్ప నాకు మరెవరి వల్ల చావు లేకుండా వరమివ్వు. నాకు కావలసినవి ఈ 2 వరాలే అన్నాడు. బ్రహ్మ తారకుడికి అతను కోరిన వరాలిచ్చి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. తారకుడు తన రాజధాని అయిన శోణిత పట్టణానికి వెళ్ళి తాను బ్రహ్మ వల్ల పొందిన వరాలను గురించి తన తల్లికి, తమ గురువైన శుక్రాచార్యుడికి చెప్పి త్రిలోక దిగ్విజయానికి ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు. తారకుడు లోకాల మీద దాడి బయలుదేరడానికి శుక్రాచార్యులు ముహూర్తం పెట్టారు. తారకుడు ఆ ముహూర్తానికి చతురంగ బలాలతో స్వర్గం మీద యుద్ధానికి వెళ్ళి దేవతలను జయించి ఇంద్రుడి చేత కానుకలు పుచ్చుకుని అతని సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత తారకుడు వరుణుడి మీదకి యుద్ధానికి వెళ్ళి జయించి వరుణుడి రథాశ్వాలను కానుకగా పుచ్చుకుని తర్వాత యముడిపైకి వెళ్ళాడు. క్రమంగా ఒక్కొక్క దిక్కే అతనికి ఓడింది. దిక్పాలకుల నుంచి అంతులేని కానుకలు పొంది తారకుడు తన రాజధానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఒకనాడు నారదుడు తారకుణ్ణి చూడ్డానికి వచ్చాడు.
తారకుడు ఎదురు వెళ్ళి పూజించి నారదుడిని తీసుకొచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, నీ దయవల్ల దిక్కులన్నీ జయించాను అన్నాడు. ఆ మాట విని నారదుడు, తారక, బ్రహ్మ వల్ల వరాలు పొందిన నువ్వు 10 దిక్కులు జయించడంలో విశేషం ఏమీ లేదు. నిన్ను చంపగలవాడు కూడా ఎవడు లేడు. ఎందుకంటే నువ్వు శివుడి వీర్యాన పుట్టిన వాడి చేత తప్ప చావు లేకుండా కూడా వరం పొందావు. శివుడేమో వైరాగ్యంతో తపస్సు చేసుకుంటున్నాడాయే. అందుచేత నువ్వు నిజంగా త్రిలోకశూరుడివని పేరు తెచ్చుకోగోరితే వెళ్ళి వైకుంఠాన్ని జయించిరా అన్నాడు. తారకుడు నారదుడి సలహాను పాటించి తన సేనలతో వైకుంఠానికి బయలుదేరి రణభేరీ వేయించాడు. విష్ణువు తారకుడికి గల వరాలను తలుచుకుని అతన్ని చంపడం సాధ్యం కాదని గ్రహించి తారకుడి వద్దకు వచ్చి మంచి మాటలతో అతన్ని పంపించేశాడు. అక్కడ కైలాసంలో పార్వతి సపర్యలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని, ఆమె చెలికత్తెలను తీసుకొచ్చి శివుడికి ప్రణామం చేయించి, శివుడితో ఈమె వల్ల సపర్యలు చేయించుకో, పొరపాట్లు జరిగితే మన్నించాలి అని చెప్పి పార్వతిని శివుడికి అప్పగించి మేనకా సహితుడై తన ఇంటికి వెళ్ళిపోయాడు. అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా శివుడికి పరిచర్యలు చేసి ఆయనకు కావలసిన పూలు, పళ్ళు, నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్ళి తాను శివుడికి చేసిన సేవలు ప్రతిరోజు తన తల్లిదండ్రులకు చెప్తూ ఉండేది. శోణితపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్ళి దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చుని దేవతల చేత పరిచర్యలు చేయించుకుంటూ లోకాలను బాధించడం మొదలుపెట్టాడు. అతను ఋషుల యజ్ఞాలకు విఘ్నాలు కలిగించాడు. తపస్సులను సాగనివ్వలేదు. దేవేంద్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి వరాలు పొందిన గర్వంతో తారకుడు తమను పెట్టే హింసలను గురించి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ తారకుడి వద్దకు వెళ్ళి, తారక, నువ్వు 3 లోకాలను జయించావు కదా, నీ శోణితపురం నుంచే నువ్వు 3 లోకాలను పాలిస్తూ ఉండు. స్వర్గాన్ని దేవేంద్రుడికే ఉండని, నీకు దేవతలకు మధ్య విరోధం దీనికి అని హితం చెప్పాడు. తారకుడు బ్రహ్మమాట పాటించి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చేసి తాను శోణితపురానికి వెళ్ళి అక్కడి నుంచే 3 లోకాలను పాలించసాగాడు. అతను ఈశ్వరారాధన చేస్తూ సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు స్వర్గాన్ని తిరిగి పొంది కూడా తాను మరొకడి అధికారం కింద పాలన చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడి తమ గురువైన బృహస్పతిని పిలిపించి, గురుదేవా, త్రిలోకాధిపతి అయిన నేను తారకుడి కింద సేవకుడిగా ఉండడం చాలా అవమానకరంగా ఉంది. ఇలాంటి అవమానంతో బతికే కన్నా చావు మేలు. దీనికి విరుగుడు తారకుడి చావే. నీకు తెలియని ఆలోచనలు ఉండబోవు. ఈ తారకుడు చచ్చే మార్గం ఏదైనా ఉంటే ఆలోచించి చెప్పు అన్నాడు. మనం బ్రహ్మనే ఆలోచన అడగడం మంచిది. తారకుడి విజృంభణకు కారకుడు ఆయనే అన్నాడు బృహస్పతి. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి తారకుడు చచ్చే ఉపాయం చెప్పమని ఆయన అడిగారు. శివుడి వీర్యాన పుట్టిన వాడి చేతిలో తప్ప తారకుడికి చావు లేదు. నేను వాడికి అలా వరం ఇచ్చాను. సతీదేవి మరణంతో విరాగి అయి శివుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సతీదేవి హిమవంతుడికి కుమార్తె అయి పుట్టి శివుడికి పరిచర్యలు చేస్తోంది. ఆమె తన మనసులో శివుణ్ణి భర్తగా కోరుకుంటోంది. మీరు ఎలాగైనా శివుడికి పార్వతి మీద మోహం కలిగేటట్టు చేసి వారికి వివాహం జరిపించగలిగితే శివపార్వతులకు పుట్టే కొడుకు తారకుడిని చంపుతాడు అని చెప్పి బ్రహ్మదేవతలను పంపించేశాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.